నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఫైర్ బ్రాండ్ అనగానే గుర్తొచ్చే పేరు ఆర్కే రోజా. ఈవిడ వైసీపీలో ఉంటూ ఏ విధమైనటువంటి పేరు తెచ్చుకుందో మనందరికీ తెలిసిన విషయమే. తాజాగా కూటమి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ ఆవిడ ఒక బూత్ మాట అయితే మాట్లాడటం జరిగింది. రైతుల సమస్యల గురించి మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఏంటి అన్న చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తోంది. ఇప్పటికీ ఎంతో మందిపై వాళ్ళు కేసులు పెట్టినా కూడా లేదు అంటే కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పినా కూడా వైసీపీ నాయకుల తీరైతే మారని పరిస్థితి మనం చూస్తున్నాం. అదిగాక స్వయంగా ఒక మహిళ అయ్యి ఉండి మరి ఎలాంటి సిగ్గు లేకుండా కూడా ఈ విధంగా వ్యాఖ్య చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ కూడా చిత్కరించుకుంటున్నటువంటి పరిస్థితి. అసలు రోజా గారు ఏం మాట్లాడారు, ఆ వ్యాఖ్య చేయవలసిన అవసరం ఏముంది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. మీరు కూడా వినే ఉంటారు, రోజా గారు రైతుల సమస్యల గురించి మాట్లాడుతూ కూటమి ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఒక అసభ్యకరమైనటువంటి మాటను మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు మహిళలు అంటే చాలా గౌరవిస్తారు, పద్ధతిగా మాట్లాడతారు, పద్ధతిగా ఉండాలి. అది గృహిణి అయినా సరే, ఒక రాజకీయ నాయకులైనా సరే, ఒక ముఖ్యమంత్రి స్థానంలోనే ఏ పొజిషన్లో ఉన్నా కూడా వాళ్ళకు ఉండే గౌరవం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. కానీ కొంతమంది మహిళల వల్ల అలాంటివి కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి. తాజాగా రోజా గారి వ్యాఖ్యలు, మీ ఉద్దేశం ఏంటి? అంటే మీకు గాలి మనుషులు మాట్లాడే మాటల గురించి మనం యాక్చువల్గా డిస్కస్ చేయక్కర్లేదు. కానీ ఆవిడ అంత పెద్ద మాట అన్నాక మరి మాట్లాడక తప్పట్ల. ఇప్పుడు ఇన్ని పార్టీలు ఉన్నాయండి, కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు షర్మిల లాంటి వాళ్ళే ఎప్పుడైనా ఆవిడ తన ఏమంటారు రేఖ తప్ప ఎప్పుడు మాట్లాడలేదు. ఆవిడ తిట్టినా కూడా చాలా పద్ధతిగా ఉంటుంది ఆవిడ కదా. తిట్టడం అంటే ఓన్లీ ఇష్యూ ప్రకారం మాట్లాడుతుంది తప్ప ఈ రకంగా మాట్లాడలేదు. అదేవిధంగా మీరు టీఆర్ఎస్ తీసుకున్నారు, ఇప్పుడు బీఆర్ఎస్, వాళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడిన వాళ్ళు ఆడవాళ్ళు ఎవరూ లేరు. అంటే అక్కడ కూడా మాట్లాడతారు, ఓకే ఆంధ్ర వాళ్ళు అంటారు, మరొకటి అంటారు, కానీ ఇంత దరిద్రంగా మాట్లాడటం అయితే మనకి తెలిసిలేదు. సరే కాంగ్రెస్ చెప్పక్కర్లేదు, ఇక్కడ కూడా తెలంగాణలో ఎవరిని తీసుకున్నా ఇట్లాగా ఏమనాలి బూతులు మాట్లాడటం, లేకపోతే వాళ్ళ స్థాయి మర్చి మాట్లాడటం, మన మహిళలను మర్చిపోయి మాట్లాడటం ఏదో చాలా దిగొచ్చాను అనుకుంటుంది ఆవిడ చెప్పాలంటే. యాక్చువల్గా రోజా అసలు ఏంటి ఆవిడ బతుకు, ఆవిడ ఏ రకంగా వచ్చారు, ఆవిడ సినిమాలకు వచ్చి సినిమాల నుంచి తెలుగుదేశానికి వచ్చి తెలుగుదేశం నిలబెడితే నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు. తెలుగుదేశంలో ఉండి నువ్వు శుభ్రంగా అన్నీ అనుభవించి కదా. అసలు ఆవిడకి ఒక ఐరన్ లెగ్ అనే పేరు ఉండేది, మనం కూడా దాన్ని ఖండించేవాళ్ళం, మీకు గుర్తుంటే. ఒక మహిళను అలా అనకూడదు. ఇప్పుడు మనకు ఒక పార్టీ పరంగా ఆవిడతో విద్వేషం ఉండొచ్చు, కానీ వ్యక్తిగత విమర్శలకు ఎప్పుడు వెళ్ళం కదా మనం. కానీ ఇవాళ ఆవిడ ఏం చేశారు, ఇప్పుడు ఏదైతే చిత్తూరులో బంగారుపాళ్యం జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నారు కదా రేపు, దానికి మామిడి రైతుల పరామర్శ అని చెప్పి 10,000 మంది వస్తారు, మాకు పర్మిషన్ కావాలంటే. అంటే పోలీసులకు పని పాట లేదా అండి? ఇప్పుడు నేను వెళ్తాను పొలం అంటూ 1000 మందితోటి, మీ బాధ్యత అది, వాళ్ళు సరిగా ఉండేలా చూసుకోవటం అంటే, ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా అన్నాడు అన్నమాట, అది ప్రభుత్వం బాధ్యతట. అంటే ఆయనకు అలాగా మీరు అడ్డంకి చెప్పకూడదుట. మరి అడ్డంకి చెప్పకూడదంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని వెళ్ళి కంట్రోల్ చేయమనండి వాళ్ళని. నాకు నిజంగా కోపం వచ్చింది. వాళ్ళు ఎందుకు కోపం వచ్చిందంటేనండి, వాళ్ళు ప్రజల సమస్యలు పట్టించుకుంటారా, ఇలా పనికిమాలిన ఇది తండోపతండాలుగా మనుషుల్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు అరాచకం సృష్టిస్తే వాళ్ళని కంట్రోల్ చేస్తారా పోలీసు వాళ్ళు? ఇప్పుడు రెంటపాలలో 3 చచ్చిపోయారు, మరి దాని గురించి నాగేశ్వర్ గారిని మాట్లాడమనండి, ప్రొఫెసర్ నాగేశ్వర్ని. అది తప్పు కాదని మాట్లాడమనండి, చూద్దాం మనం. పొగాకు రైతులు ఏం జరిగింది, రాప్తాడు ఏం జరిగింది, మళ్ళీ మీరు ఏమంటున్నారు ప్రభుత్వందే బాధ్యత, ప్రభుత్వమే తప్పు అంటే నువ్వు ఇలా వెళ్ళిపోతూ ఉంటావు పనికిమాలిన పనులకి. ఇప్పుడు రైతుల పరామర్శ అవసరమా? తోతాపురి మామిడికాయలకి గిట్టుబాటు ధర కల్పించిందా లేదా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం? 4 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తోంది. మీకు ఈసారి పంట దిగుబడి ఎక్కువ ఉంది తెలుసా మీకు, 4 లక్షల టన్నులు వచ్చింది. అది కాకుండా కర్ణాటక సిద్ధరామయ్య గారు కూడా అడిగి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి మామిడికాయలు వచ్చాయి. అందుకని పంట ఎక్కువైంది. ఎప్పుడైనా కూడా డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది, ఇక్కడ సప్లై ఎక్కువైంది, డిమాండ్ తక్కువ ఉంది. అప్పుడు ఏం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్ళమనండి, 12 రూపాయలు కాదు 24 రూపాయలు ఇచ్చి కొనమనండి. బెస్ట్, చాలా పెద్ద మనిషి కదా, చాలా అంటే హృదయం ద్రవించిపోయి ఉంటుంది. ఆయన సొంత డబ్బులు ఇమ్మనండి, పక్కవాడి చేత ఇప్పించడం కాదు. ఇప్పుడు ఈవిడ ఏమంటుంది, ప్రతిదానికి మీరు వెళ్ళి పరామర్శించాలంటుంది కూటమి ప్రభుత్వాన్ని. అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డికి పని పాట లేదు కాబట్టి పరిగెడుతున్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిగెట్టాడు ఎక్కడికైనా? అయినా మీ హయాంలో జరిగిన తప్పిదాలకి మీరు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి కారకుడని చెప్పారా మీరు? ఆ నియోజకవర్గం ప్రజలు లేకపోతే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జి
వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు వెంటనే ప్రభుత్వం స్పందించింది, రేటు ఫిక్స్ చేసింది, అన్నీ అది మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయింది. అంతకుముందు ఒక అమ్మాయికి ఏదో ప్రాబ్లం అయితే ఫోన్లో పరామర్శించి వెంటనే ఒక మహిళని చెట్టుకు కట్టేసి కొడితే వెంటనే స్పందించి వాళ్ళు 5 లక్షల సాయం అందిస్తే మీరు ఫోన్లో మాట్లాడతారా, ఫోన్లో పరామర్శిస్తారా అంటుంది ఏంటండి? అంటే మీరు ఎప్పుడో ముహూర్తం పెట్టుకుని 10 రోజులు పోయాక వెళ్ళి అప్పుడు మీరు సహాయం చేస్తారా? అది కూడా కంటినీళ్ళు తుడిచేసి వచ్చేయడం. ఇక్కడ అలా కాదు కదా, వెంటనే సహాయం అందిందా లేదా, మనిషి వెళ్ళాడా లేదా, అది కావాలి. ఇంతకీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే, మనం రేపు ఆయన చిత్తూరు పర్యటనకి పోలీసులు ఎటువంటి అడ్డంకులు చెప్పకూడదు. ఇప్పుడు పోలీసులు వైసీపీ వాళ్ళని ఏమీ చేయకూడదు. వైసీపీ వాళ్ళు ఒకవేళ అల్లర్లు సృష్టించినా పోలీసులు ఏం చేయకూడదు, ఆవిడ భయపెట్టింది. తర్వాత ఈ ఏమంటారు, ఈ ఎమ్మెల్యేల గెలుపుని ఆవిడ ఏమందంటే, గాలిలో గెలిచిన ఈ గాలి నా కొడుకులు ఎమ్మెల్యేలు అంటుందండి. భాష అది. నువ్వు మనిషివా అసలా? నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావా? నువ్వు మంత్రిగా పనిచేసావా? సంస్కారం లేదా? ఆవిడ ఈ విధంగా మాట్లాడి చేసినందుకే ఆవిడ ఓడిపోయారని కూడా అంటూ ఉంటారు. కళ్ళ ముందు అది జరిగింది కదా, మహిళల్ని కించపరిస్తేనే కదా ఓడిపోయింది ఆవిడ. నగరి మహిళలు చెప్పారు నువ్వు మళ్ళీ అడుగు పెట్టడానికి వీల్లేదని. ఇప్పుడు మనిషికి ఒక అహంకారానికి కూడా ఒక హద్దు ఉండాలండి. ఏం చూసుకుని అప్పనంగా డబ్బులు కాజేసి 101 కోట్లు ఎంతో అదేంటది ఆడుదాం ఆంధ్రాలో అవినీతి చేసి ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడి మొన్న అనిత గారిని కూడా కించపరిచింది కదా ఆవిడ. ఇంత మేకప్ వేసుకొస్తున్నాను. మరి నిన్న నువ్వు మొన్న ఒక పింక్ కలర్ శారీ కట్టినప్పుడు ఎంత మేకప్ వేసుకుందండి ఆవిడ? అంటే పింక్ కలర్ శారీతో పాటు ఆవిడ మేకప్ పోటీ పడింది. నేను అది చెప్తున్నా. మీరు ప్రజల సమస్యలను మాట్లాడడానికి వచ్చి ఇంత మేకప్లు వేసుకుని మీరు రావట్లేదా? మిమ్మల్ని ఎవరిని ఏమైనా అన్నాడా? అది మీ వ్యక్తిగతం వదిలేస్తున్నాం. కాబట్టి ఇవాళ రోజాకి మనం ఏం చెప్తున్నామంటే, కొంచెం నాలుగు అదుపులో పెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో. ఇప్పుడు మీ ప్రభుత్వం లేదు, మీ ప్రభుత్వం రాదు, మేము మళ్ళా వస్తే మీ సంగతి మామూలుగా ఉండదు, తేలుస్తాము పోలీసుల్ని. ఒక ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, గతంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేశారు. అలాంటిది ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. వాళ్ళు నడిచే నడవడిక కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ప్రజలు ఆదర్శంగా తీసుకుంటారు. వాళ్ళ స్పీచ్లు వేలల్లో వింటూ ఉంటారు. అలాంటిది ఎంతోమందిని ప్రభావితం చేస్తాయి. చిన్న పిల్లలు చూస్తూ ఉంటారు. సో ఒక రాజకీయ నాయకులు అయ్యండి, ప్రజాప్రతినిధులు అయ్యండి, ఈ విధంగా మాట్లాడడం ఎలా చూడొచ్చు అంటారు? నేను అదే చెప్తున్నా అండి. ఆవిడ ప్రజాప్రతినిధి ఏంటి, ఏదో ఆవిడ అదృష్టం కొద్దీ ఆవిడ అయింది అంతే. ఇప్పుడు అందుకనే అంటారు కదా పెట్టుబుద్ధి పుట్టుబుద్ధి అని. ఆవిడ బుద్ధి అంతే, ఇంకంతకు మించి మనం ఏం చెప్తాం? మనిషికి సంస్కారం పుట్టుకతోనే రావాలి, పెరిగాకైనా రావాలి. మరి పుట్టుకతో ఉందేమో మనకు తెలియదు, పెరిగాక ఉన్న సంస్కారం పోగొట్టుకుందేమో. అందుకే మీ స్నేహితులు ఎవరు, నీ స్నేహితుడు ఎవరు, నేను నీ గురించి చెప్తానంటారు. సో ఆవిడ స్నేహం చేసేది జగన్మోహన్ రెడ్డి గారితో కాబట్టి ఆ బుద్ధులే వస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేచర్ ఏంటి? అందరినీ తిట్టించటం, మహిళలను తిట్టించటం, ముఖ్యంగా చెల్లెల్నే తిట్టించాడు. ఇంకా అలాంటి వాడితో ఉండే వాళ్ళకి సంస్కారం ఇంతకంటే ఉంటుంది, గాలి మాటలే వస్తూ ఉంటాయి. అంటే గాలి మనుషులు గాలి మాటలు కాకుండా మంచి మాటలు ఎలా వస్తాయి చెప్పండి? కాబట్టి ఇవాళ అసలు రోజా గారు సిగ్గుతో తలదించుకోవాలి. అసలు అంత పొగరుగా, అంత మీరు అన్నట్టు ఇలాంటి మాటలు మాట్లాడడం. ఆవిడ మీకు అసెంబ్లీలోనే ఆవిడ ఎట్లాంటి గెస్చర్స్ ఇచ్చారు, ఎంత అసహ్యంగా ఒక మహిళను పట్టుకుని. అలాంటప్పుడు ఇంక ఈవిడ ఇంతకంటే ఏముంటుంది మనిషి? అంటే మీ బుద్ధులు ఎలా ఉంటాయి, మీ దిగజారిన మనస్తత్వాలను బట్టి మీ బుద్ధులు ఉంటాయి. ఇప్పుడు ఆ పోలీసులు ఏమంది, మేము మళ్ళా వస్తాము, మీరు ఇప్పుడు కనుక మా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇంతకింత మేము బదులు తీర్చుకుంటాము, 100 రెట్లు ఉంటుంది, అది వడ్డీతో సహా తీర్చుకుంటాము, ఇందుక మీరు వస్తారు, ప్రజల్ని బాగా పాలిస్తాము, మేము ప్రజలకు మంచి చేస్తాము, వైసీపీ అంటే ప్రజల కోసం అనే మాట ఎక్కడా రావట్లే. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కడు పోలీసులను బెదిరించేవాడే, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కడు అధికార పక్షాన్ని బెదిరించేవాడే. అంటే వీళ్ళకి ఇంత ఫ్రీడమ్ ఇవ్వడం తప్పైపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసేస్తే అప్పుడు నోర్లు మూతలు పడతాయి వీళ్ళకి. అసలు అలా కాదండి, ముందు ఆర్థిక మూలాల మీద కొట్టాలండి. ఆర్థిక మూలాల మీద కొట్టి ఒక్కొక్కడు ఎలా అక్రమంగా సంపాదించాడో బయట పెట్టి మొత్తం జప్తు చేసేస్తే అప్పుడు మొత్తం ఈ అహంకారం, ఈ కొవ్వు అన్నీ దిగుతాయి మనిషికి. ఈమెకనే కాదండి, వైసీపీలో ఇలా మాట్లాడే వాళ్ళందరి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంత డబ్బు వచ్చింది, అంతకుముందు ఎంత ఉంది వీళ్ళ దగ్గర, ఇవన్నీ ప్రజలకు తెలియాలి. తెలియక కాదు, అంటే జప్తు చేస్తే అప్పుడు పూర్తిగా ప్రజలకు అవగాహనకు వస్తుంది. అది మనం చెప్తున్నాం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.